ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా కొనసాగనున్నాయి. నేడు స్పీకర్ ఎన్నిక జరగనుంది. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా నామినేషన్ దాఖలు చేశారు. ఒకే నామినేషన్ రావడంతో అయ్యన్న పాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైంది. దాంతో ఆయనను స్పీకర్ గా ప్రకటించారు. అయ్యన్న ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగాను విజయం సాధించారు. పలు శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. మరోవైపు ఈ రోజు జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు రాకూడదని వైసీపీ నిర్ణయించుకుంది. స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైఎస్ జగన్ భావించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికైన సభాపతిని అధికార విపక్ష నేతలు ఆయన స్థానంలో కూర్చోబెట్టడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే ఎప్పటి నుంచో వస్తున్న ఈ ఆనవాయితీకి జగన్ తిలోదాకాలిచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా జగన్ వ్యక్తిగత పర్యటన పెట్టుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి పులివెందులకు జగన్ వెళ్లనున్నారు. 3 రోజుల పాటు జగన్ పులివెందులలో ప్రజలకు అందుబాటులో ఉంటారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ ఎంతటి ఘోర పరాభవం చూడని వైఎస్ కుటుంబం మొట్టమొదటిసారి కడప జిల్లాలో భారీ ఓటమిని చవిచూసింది. సొంత జిల్లాలో దాదాపు 7 ఓడిపోవడానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, ఇవాళ రెండో రోజైతే ఏపీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇటు స్పీకర్ ఎన్నిక కూడా జరగబోతోంది. చూసుకుంటే ఇటు వైసీపీ కూడా అసెంబ్లీకి రావద్దు అంటూ కూడా నిర్ణయించుకుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? స్పీకర్ ఎన్నిక ఉన్న నేపథ్యంలో వైఎస్ జగన్ రాకపోవడాన్ని టీడీపీ నేతలు ఏ విధంగా తీసుకుంటున్నారనుకోవచ్చు? రెండో రోజు ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఈరోజు మరికొద్ది సేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈరోజు స్పీకర్ ఎన్నికకి సంబంధించినటువంటి అంశం పైన మొత్తం ప్రాసెస్ అంతా జరగనుంది. మొత్తం ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్పీకర్గా చింతకాల అయ్యన్న పాత్రుడిని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఎందుకంటే స్పీకర్కి సంబంధించినటువంటి నామినేషన్కి నోటిఫికేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు మాత్రమే దాఖలు చేయడం జరిగింది కాబట్టి కంపల్సరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ ఈరోజు అసెంబ్లీకి దూరంగా ఉండేటటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతిసారి స్పీకర్ ఎన్నిక జరిగేటప్పుడు తప్పకుండా పార్టీలు ఏవైతే అసెంబ్లీకి ఎన్నికైనటువంటి ప్రతి పార్టీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉంటాయి. కంపల్సరిగా తమ యొక్క నిర్ణయాన్ని ఆ రోజు స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వారిపైన వారికి ఉన్నటువంటి అనుభవాలను కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా షేర్ చేసుకునేటటువంటి పరిస్థితులు గతంలో కూడా మనం అనేక సార్లు చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం ఈరోజు ఈ ఎన్నిక కార్యక్రమానికి స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపైన మాత్రం టీడీపీ శ్రేణులు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు గెలిపోవటములు పక్కన పెడితే కంపల్సరీగా అసెంబ్లీకి వచ్చి తమ యొక్క అనుభవాలను షేర్ చేస్తే బాగుండు అనే విధంగా కూడా టీడీపీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వైసీపీ శ్రేణులు ఎవరు కూడా ఈరోజు ఎన్నికకు ఎందుకు దూరంగా ఉంటున్నారనే దానికి సంబంధించినటువంటి అంశంపైన స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. నిన్న మాత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాత్రం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వెంటనే ప్రమాణ స్వీకారం పూర్తి చేసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న హాజరవటం జరిగింది. తన యొక్క ప్రమాణ స్వీకారం కార్యక్రమం పూర్తయిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ రోజు కంపల్సరీగా వైఎస్ఆర్సీపీ అసెంబ్లీకి వస్తుందనే విధంగా నిన్న అందరూ కూడా ఊహించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళైతే దూరంగా ఉంటున్నారు. ఈ రోజు అసెంబ్లీకి వచ్చేటటువంటి పరిస్థితుల్లో కూడా లేదు. ఈరోజు కడప పర్యటన కూడా మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కడపకు వెళ్ళనున్నారు. ప్రధానంగా కడపలో ఉన్నటువంటి పరిస్థితులు పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆయన అయితే ఈరోజు దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా మాత్రం స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం దూరంగా ఉండటం పైన మాత్రం కొంత రాజకీయంగా అయితే చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం కీలకమైనటువంటి అంశమైనటువంటి
స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి వైసీపీ దూరంగా ఉందంటే కంపల్సరీగా మరి రానున్న రోజుల్లో జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాలకు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయా, వివిధ కారణాలతో వారు దూరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందా అనే దానిపై కూడా కొంత చర్చ జరుగుతుంది. మరి వైఎస్ఆర్సీపీ ఈ రోజు స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి అంశంలో దూరంగా ఉండటం పైన ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు అయితే ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటామనే విధంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది, కానీ ఎందుకు దూరంగా ఉంటున్నాం అనే దానిపైన మాత్రం వైసీపీ శ్రేణులు ఎవరు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులే. అయితే ఈ రోజు కార్యక్రమం చూస్తే మొదటగా స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రపోజల్ చేస్తారు. తర్వాత సభ్యులు ఎవరైతే సభకు హాజరయ్యారో వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం కూటమికి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా ఈరోజు స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి అంశంలో అయ్యన్న పాత్రుడికి ఏకగ్రీవంగా ఎన్నుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత స్పీకర్ తన ఒక ప్రమాణ స్వీకారం జరుగుతుంది. తర్వాత స్పీకర్కి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రతి ఒక్క సభ్యులు తమ యొక్క అనుభవాలు, ఆయనతో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఆయనకు ఉన్నటువంటి సిచ్యువేషన్లు, రాజకీయ ప్రస్థానంలో అనేక అంశాలపైన కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడి శుభాకాంక్షలు తెలిపేటటువంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత స్పీకర్ కూడా తన యొక్క అనుభవాలను షేర్ చేసుకున్న తర్వాత మరి అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది చూడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు మాత్రం స్పీకర్ సంబంధించి, డిప్యూటీ స్పీకర్ సంబంధించినటువంటి అంశాలపైన మాత్రం ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సాయి శంకర్.